ఆయన వాక్యానుసారంగా నడుచుకున్న బిడ్డలుగా మమ్మల్ని చేయమని ఆయన నీ ఆరాధనలో ప్రభావ ఆయన మీరే మంత్రాలు జరుగుతులాగా ఆమేన్. చిన్న పల్లవి పాడుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రైజ్ పల్లవి పాడుకుని దేవుని ఆమేన్ ఆమేన్. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున పూర్ణ జనాలు దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధించునింటే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతము వర్ణించలేము స్వామి నీ కృపయంత తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమైన సంపూర్ణమైన ఆయన దివ్య చిత్తాన్ని జరిగించు ఆమె నామే రోజులో అందరూ తప్పదు వల్ల పాడుకుని దేవుని కనపడతా పూర్ణమైన దివ్య చిత్తే నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఆశ్రయమైన వాడు ఎన్నాళ్ళు ఘనమైన నన్ను మరువని నాకు అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలు దీపముగా వెలుగుతున్నవాడా నిన్నే రక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతము వర్ణించలేని స్వామి నీ కృపయంత తుది వరకు నడిపించు యేసయ్యా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూద్దాం. 1 యోహాను 2:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు
జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. పుట్టినవి అవి లోక సంబంధమైనవే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సరే, మరొకసారి చదవండి అమ్మా. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును పుట్టినవి కావు. ఆ, అవి లోక సంబంధమైనవే. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చూడండి ప్రియులారా, ఈ దినాల్లో ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో, లేదంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దినాలలో భయంకరమైనటువంటి నేత్రాశ మానవుణ్ణి చెరిపివేస్తుంది. నేత్రాశ అంటే కళ్ళతో చూచి కలవరాన్ని కొని తెచ్చుకుంటూ భయంకరమైనటువంటి పాపములో తన ప్రాణాలు విడిచేస్తున్నారు ఈనాటి యువతులో. ఈనాడు జీవిస్తున్నటువంటి ప్రజలు నేత్రాశ వల్ల భయంకరంగా చనిపోతున్నారు. కారణం ఏంటంటే, మరి సాతానుడు వాడి పని వాడు చాలా వేగంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. వాడి ఎయిమ్ ఏంటంటే, ఎవరైతే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని పడేయాలని, లేదంటే ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వాళ్ళను పడవేయడానికి వాడు ఒక గోల్ ఫిక్స్ చేసుకుంటాడు. దేవుడు ఆనాడు ఏదైనా వనంలో అవ్వను ఆదామును కలుగు చేసినప్పుడు ఫస్ట్ హ్యూమన్ ఆఫ్ దిస్ వరల్డ్, మొట్టమొదటి మానవుడు ఈ ప్రపంచానికి ఆదాము. ప్రియులారా, వాడికి తెలుసు, వాడు చాలా ప్లాన్ చేసి అవ్వ దగ్గరికి వెళ్ళాడు కానీ ఆదాము దగ్గరికి వెళ్ళలేదు. ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే వాడు చెప్పే మాట వినడానికి వేగిరి పడతారో, ఎవరైతే వాడు మాటల్లో వాడి చిక్కుల్లో ఈజీగా పడతారో వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఫస్ట్ చేసేది ఏంట్రా బాబు అని అంటే, వాడు డౌట్ని క్రియేట్ చేస్తాడు. చూడండి, మరి చాలామంది ఏదైనా ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఈ బ్యాగ్లోది నువ్వు అసలు చూడొద్దు అంటారు. లేదంటే చేతిలో ఏదైనా పట్టుకొచ్చి ఈ చేతిలో ఉన్నది ఏంటో చెప్పు, నీకు నేను చూపించను అంటారు. అలా అనేసరికి మనకు అనుమానం, అంటే దాంట్లో ఏముందో, ఆ బ్యాగ్లో ఏముందో, ఆ బ్యాగ్ని ఎందుకు ఓపెన్ చేయొద్దన్నారో, అంటే ఏదైతే వాడు చేయించాలని ప్లాన్ చేసి మన దగ్గరికి వస్తాడో ఆ విషయంలో వాడు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో డౌట్ని క్రియేట్ చేస్తాడు. ఈ బ్యాగ్ ఓపెన్ చేయొద్దు అని ఒక మనిషి చెప్పాడు అనుకోండి, మరొక వ్యక్తికి ఆ బ్యాగ్లో ఏముందో చూడాలనే తాపత్రయం కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అవ్వను కూడా వాడు ఏం చేశాడంటే, నీవు ఈ పండు తినొద్దని చెప్పాడు కదా, ఇది నిజమేనా అని అంటాడు. ఇది నిజమా? ఏది నిజం? ఈ పండ్లు మీరు తినిన ఎడల నిశ్చయముగా చస్తారు. ఎంత కరాఖండిగా దేవుడు చెప్పాడండి. అయినా అవ్వేం చేసిందంటే, మరి చస్తారు అని దేవుడు చెప్తే సాతానుడు ఏమని చెప్తున్నారంటే, అలా కాదు, చావనే సావరా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడేమో వెలుగుమయమైన మాటలు చెప్తుంటే మానవుడేమో చీకటి మాటల్లోకి వాడు వెళ్ళిపోతా ఉన్నాడు. అందుకే యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వాక్యం, ద బుక్ ఆఫ్ జాన్ 3rd chapter verse 19, 3వ అధ్యాయము 19వ వాక్యంలో ఉంటుంది చూడండి. మూడు 19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చే
వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చీకటినే ప్రేమిస్తున్నారంట. చూడండి ఎంత బాధాకరమైన విషయమో. తీర్పు ఇదే. ఏంటి తీర్పు అంటే? చదవండి మరొకసారి. లోకములోనికి వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. వెలుగు ఏమిటి? చీకటి ఏమిటి? ప్రియులారా, వెలుగు మయమైనటువంటి వెలుగు కాంతిని ప్రసరింపజేసేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వస్తే ఆనాడు ప్రజలు వెలుగును నమ్మలేదు. వెలుగును సిలువ వేశారు, వెలుగును చంపివేశారు, వెలుగును అసహించుకున్నారు, వెలుగును చివరికి భయంకరమైనటువంటి చిత్రహింసలకు గురి చేసి మరణమునికి అప్పగించారు. చూడండి ప్రియులారా, ఎందుకని? కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నదంతా మళ్ళా మన మూలవాక్యానికి వెళ్దాం. 1వ యోహానుకు రాసిన పత్రిక 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదు. లోక సంబంధమైనవి ఏంట్రా బాబు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే నేత్రాశ అంటే కన్ను ఏదైతే చూస్తుందో ఆ చూసిన దాన్ని శరీరం కోరుకుంటుందట. అంటే కన్నుకి రమ్యమైనవి, ఆకర్షణమైనవి, ఇష్టము కలిగజేసేటువంటి దృశ్యాలు కన్ను చూచినప్పుడు శరీరము వాటిని కోరుకుంటుంది. అందుకనే ఆ పండ్ల గురించి అవ్వ ఆ పండు తినే ఆ సమయంలో దేవుడు సృజించినప్పుడు ఆ చెట్టుని అవి చూపునకు రమ్యమైనవిగాను. ఎలా ఉన్నాయి? చూపునకు వెరీ అట్రాక్టివ్ ఫ్రూట్స్. ఆ ఫలాలు రమ్యమైన, చాలా అందంగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కంటికి బాగున్నాయి అవి. ఈలోపు ఈ సాతాను కూడా వచ్చి అవుని ఇది నిజమా, తింటే మీరు నిజంగా చస్తారా? లేదు, చావనే సావరు. పోరాటం. ఒక మనిషి ఇప్పుడు అవేం చేయాలి? దేవుడు చెప్పిన మాట చేయాలా? సాతాను ప్రేరేపించే మాటలు తీసుకుని సాతాను ఉచ్చులో పడాలా? చాలా పోరాటం. అప్పుడు అంత ఆషామాషిగా అవ్వ పాపంలో పడిపోలేదు. ఆ రోజు చాలా దిగ్బంధంలో ఉంది, భయంకరమైనటువంటి పోరాటంలో ఉంది, చిక్కుల్లో ఉంది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక పక్కనేమో దేవుడు చెప్పినటువంటి వెలుగు మాటలు, వెలుగుమయమైనటువంటి ఆ వెలుగు కిరణాలు ప్రసరింపజేస్తూ ఉంటే దేవుడు, అవ్వకి మరొక వైపేమో చీకటి కమ్ముకుంది. ఇది జరగదు, ఏం కాదు, ఒకసారే తిను, టేస్ట్ చూడు అని ప్రేరేపిస్తూ ఉంది అవ్వని సాతానుడు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా ఆ పండ్లు కోసింది, తినింది. వెంటనే ఆదాముకు కూడా ఇచ్చేసింది. జరగరాని నేరం జరిగిపోయింది. భూప్రపంచమంతా తలకిందులైపోయింది. నిజమే ప్రియులారా, కుటుంబంలో ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ కుటుంబాన్ని ఆ పాపము పట్టుకొని బిడ్డలను కూడా అది ఈడ్చుకొని వెళుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ప్రారంభమైనటువంటి చీకటి ఛాయలో ఈరోజు కూడా చీకటి మయమైపోతూ ఉంది. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆ రోజు సృష్టి ఆరంభములో ఆరంభించినటువంటి ఆ పాపం ఈ రోజుకి మనల్ని హింసిస్తూనే ఉంది.
కారణం ఏంటంటే ఒక్క అవిధేయురాలైనటువంటి స్త్రీ చేసినటువంటి పాపము అది విలయతాండవం చేస్తానే ఉంది. దానిని ఎలాగైనా ఆపాలి, ఆ పాపానికి కట్టడు బిగించాలి, ఆ పాపాన్ని పరిశుద్ధపరచాలని యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరం ఇది 24 సంవత్సరం 33.5 సంవత్సరాలు ఆయన భూలోకంలో ఉన్నాడు. అంటే 2000 సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమైందో ఇయరు క్రీస్తు శకములో 1వ సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమైందో 33.5 సంవత్సరాలు అప్పుడు. అంటే ప్రియులారా చూడండి, 33.5 సంవత్సరాల నిండు ప్రాయంలో శరీరంతో ఆయన భయంకరమైన చిత్రహింసలు గురిపగబడ్డాడు, శరీరం నలగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఆ రోజు ఆ ఏదైనా వనంలో జరిగిన పాపము పరిపక్వం చెంది ప్రపంచం మొత్తాన్ని చీకటి మయము చేసి వెలుగుమయమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వస్తే అప్పుడు కూడా ఆయన నమ్మలేదు. అందుకనే వెలుగు ఆ తీర్పు ఇదే. లోకములోనికి చూడండి 3:19 లోకములోనికి వెలుగు వచ్చెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వాక్యం. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున చూడండి, మనుష్యులు వెలుగుని ప్రేమించట్లేదు, చీకటినే ప్రేమించారు. తర్వాత కూడా చదవండి అమ్మా. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. చూడండి, వెలుగు వద్దకు వస్తే ఆ దుష్టుడు, ఆ పాపము చేసేటువంటి సీక్రెట్ పాపములో మునిగి తేలియాడుతున్నటువంటి మానవుడు, మనుష్యుడు వెలుగుమయమైనటువంటి ఆ వెలుగులోకి వస్తే వాడి దుష్క్రియలు కనపడతాయట. రహస్యమైన పాపం అన్ని దేవుడు ఆ వెలుగులో పరిశోధన చేస్తాడు. ఎవరికి తెలియకుండా, ఎవరికి తెలియలేన బ్రతుకు అనుకుంటున్నటువంటి 5గురితో భయంకరమైన అక్రమ సంబంధంలో ఇరుక్కుపోయినటువంటి ఆ పాపాత్మురాలు, లేదంటే ఆ వ్యభిచారి, సుఖారు గ్రామానికి చెందినటువంటి ఆ స్త్రీ ఎవరికి తెలియదులే నా బ్రతుకు అనుకుంటుంది. వెలుగుమయమైనటువంటి యేసయ్య సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ముఖ తేజస్సులో ఆవిడ రహస్యమైన పాపాలన్నీ బయటపడ్డాయి. నిజమే ప్రియులారా, నీ జీవితంలో దుష్క్రియలతో, దుష్కార్యములతో, నేత్రాశతో, భయంకరమైనటువంటి సాతాను సంబంధమైన చీకటి ఛాయలతో నీ జీవితం సతమతమవుతున్నటువంటి నిన్ను ఆయన ఏమంటున్నాడంటే, ఆ దుష్క్రియలతో నువ్వు ఆయన వెలుగులోకి నువ్వు వస్తే వెలుగులో అన్నీ కనపడతాయి. ఏం కనపడతాయి? రహస్యంగా నువ్వు ఏ పాపములో ఇరుక్కుపోయి పైకి రాలేకపోతున్నావో, సీక్రెట్గా నీ పాపములో నువ్వు మునిగిపోయి జీవిస్తూ ఉన్నావో వాటిని దేవుడు వెలుగులో చూపిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులారా, మనం ఈ లోకములో ఈ శరీరంలో ఉన్నప్పుడు చీకటి 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 ఛాయలు మన జీవితాన్ని చిదిమి వేస్తూ ఉన్నాయి. చీకటిలో మన బ్రతుకు మ్రగ్గిపోతూ ఉంది. అయ్యో, ఆ పాపం, ఆ చీకట్లో నువ్వు మరణిస్తే మరలా ఈ భూలోకంలోకి రాలేవు, మరలా నువ్వు జన్మించలేవు. అందుకని దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉండి, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠముగా ఉన్న గొప్ప దేవాది దేవుడు భూలోకానికే వచ్చేసాడు. చిన్న గర్భాన్ని వాడుకుని, మరియ గర్భాన్ని. దట్ ఈజ్ ఏ క్రిస్మస్. దాన్నే మనం క్రిస్మస్ అని పిలుస్తాం. ఎన్ని క్రిస్మస్లు నీ జీవితంలో దాటుకుని వెళ్ళిపోయినాయి, ఎన్ని క్రిస్మస్లు నువ్వు సెలబ్రేట్ చేసుకున్నావు, ఎన్నిసార్లు కొత్త బట్టలు కొనుక్కున్నావు, కానీ నూతనమైనటువంటి మనస్సు నువ్వు పొందుకోలేకపోతున్నావు.
కారణం ఏంటంటే నేత్రాశలో నువ్వు మునిగిపోయావు. ఈ దినాల్లో ఆ వాక్యంలో ఉంది కదా, మనం చదువుకున్న లేఖన భాగంలో 1 యోహాను 2వ అధ్యాయం 16వ వాక్యంలో, లోకములో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 కనెక్టివిటీ వర్డ్సే. నేత్రాశ అంటే కన్ను. నీ కన్ను మంచిదైతే నీ దేహమంతా ప్యూరిటీ, పరిశుద్ధంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అదే నీ దేహం చెడిపోతే, నీ కన్ను చెడిపోతే దేహం అంతా కుళ్ళు పట్టిపోయిందట. అసూయ, ద్వేషం, ఆ పాప సంబంధమైనటువంటి ఆలోచనలు, క్రియలు నీ శరీరాన్ని భయంకరంగా నాశనం చేస్తూ ఉంటాయి. అందుకనే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా మన లోకానికి వచ్చాడు. ఆయన వెలుగు, ఈజ్ ఎ లైట్, ఈజ్ ఎ ల్యాంప్. ఆయన వెలుగు, ఆయన ఆ వెలుగును ధరించుకుని వచ్చినప్పుడు మనుషులట చీకట్లో ఉన్నటువంటి వారి మీద ఆ వెలుగు కిరణాలు ప్రసరింపబడినప్పుడు ఆ చీకటి బ్రతుకులో ఉన్న పాపమంతా కనపడుతుందట. ఆవిడ అనుకుంది, ఆ రోజు వరకు నా జీవితం ఎవడికి తెలియదు అనుకుంది. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చింది. 5 నీకు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు. ప్రియులారా చూడండి, అందుకనే నేత్రాశ, నేను ముగించాలని ఆశిస్తున్నాను, సమయం అయిపోయింది కాబట్టి. నేత్రాశ అంటే చూడండి, ఈ కన్ను చూసినదంతా కోరుకుంటుంది. కంటికి కనపడేటువంటి ఆకర్షణలో దేవుడు అందుకే అంటాడు, మీరు లోకములో నుండి వేరుపరచబడిన వారు, యు ఆర్ సపరేటెడ్ పీపుల్. మీరు ప్రత్యేకించబడిన వారు, లోకంలో ఉన్నటువంటి మనుషులలా కాదు. మీరు పరలోక రాజ్యానికి సిద్ధపరచబడిన వారు మీరు. అయ్యో డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు అందరి వ్యక్తుల్లా కాదు. అందరూ దిగులేసుకునే వ్యాపారాల్లో, లేదంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లో, వాళ్ళ ఆరోగ్య విషయాల్లో, బిడ్డల విషయాల్లో, లోక సంబంధమైనటువంటి విషయాల్లో కృంగిపోతూ ఉంటే నీవు వాళ్ళలాగా కృంగిపోకూడదు. కారణం ఏంటంటే నీవు నమ్ముతున్న దేవుడు నజరేయుడైన యేసు. వారిలాగా నువ్వు బాధపడి, వారిలాగా నువ్వు కృంగిపోతే నువ్వు దేవుని బిడ్డవి ఎలా అవుతావు? దేవుడు అన్నాడు, నీ భారము యెహోవా మీద మోపము. వారు మోపరు, వారే భరించాలని, వారే తీర్చుకోవాలని, వారే ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఐడెంటిఫై చేయాలని తాపత్రయపడుతుంటారు. కానీ నీవు నీ దేవుడైన దేవుని మీద నీ భారమే. నువ్వు దేవుని మీద ఆనుకో. ఏ దిక్కు నుండి వస్తుందో నీకు తెలియదు సహాయం. ఎస్తేరు కాలంలో మొర్దుకై అంటాడు, మొర్దుకై ఎస్తేరుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎస్తేరు కాముగా ఉంటుంది. ఫస్ట్ నీవు గనక ఊరకుంటే మరొక దిక్కు నుండి నా దేవుడు సహాయం చేస్తాడంటాడు మొర్దుకై. హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూ భయంకరమైనటువంటి వాళ్ళుండి నిన్ను కృంగదీస్తుంటే, భయపెడుతుంటే, నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. నువ్వు దాని గురించి బాధపడాల్సిన పని లేదు. జీవము కలిగిన దేవుడిని నేను నమ్ముకున్నాను. జీవము కలిగిన దేవుడు నాతో ఉన్నాడు. నా శరీరాన్ని, నన్ను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా ఆస్తిని, నాకు కలిగిన సమస్తమును ఆయన సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు అని నువ్వు నమ్మాలి. మొట్టమొదటి నువ్వేం చేయాలంటే నమ్మాలి. నమ్మిక లేకుండా నువ్వేమీ సాధించలేవు. నువ్వు నమ్ముట నీ వలన అయితే నీ శరీరాన్ని స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన. నీ లివర్ని కలుగు చేసిన వాడు ఆయనే, నీ గుండెను కలుగు చేసిన వాడు ఆయనే, నీ కాలేయాన్ని, నీ బ్రెయిన్ని, నీ కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, నీ హృదయము, సమస్తమును, నీ శరీరంలో ఏమైతే అవయవాలు ఉన్నాయో వాటన్నిటిని కలుగు చేసిన వాడు ఆయనే.
వాటిని బాగు చేయవాడు కూడా ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాలి. నువ్వు నమ్మితే, నమ్మిక మాత్రం ఉంచుము. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఒక పెద్ద కొండను కూడా నువ్వు ఆ ప్లేస్లో నుండి తీసి మరొక ప్లేస్లో పెడతాడంట. అందుకనే నువ్వు ఏ విషయం కృంగిపోవద్దు. ఒంటరిగా ఒక్కదానివే మోకరించి, ఇదయ్యా నా సమస్య, ఇదయ్యా నా పరిస్థితి, ఇదిగో ఈ విషయాలన్నీ నీకు తప్ప నేను ఎవరికి చెప్పుకోగలనయ్యా అని నువ్వు గనక ఆయన సన్నిధిలో ఒకరోజు నీ పనికి, నీ ఉద్యోగానికి, నీ పరిస్థితులన్నిటికీ సెలవు పెట్టి ఆయన సన్నిధిలో కూర్చుండగలిగితే ఆయన నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అంతేగాని మనుషుల మీద, అంతేగాని నీ జ్ఞానం మీద, నీ ఫ్రెండ్స్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, ఎవరి మీద అనుకోవాల్సిన పని లేదు. దేవుని మీద అనుకోవాలి. చెప్పాను కదా, ఆ రోజు ఒకసారి కారు ఆగిపోతే ఆ కారుని అనేకమైన ప్రయత్నాలు చేశారు. చివరికి ఆ కారుని క్రియేట్ చేసే ఫోర్డ్ కంపెనీ అధినేత ఫోర్డ్ గారు వచ్చి జస్ట్ బానెట్ లేపి రోజంతా ఆ సమస్య మీద పాకులాడుతూనే ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మెకానిక్లు. కానీ ఆ కారునే కలుగు చేసినటువంటి ఫోర్డ్ వచ్చి 2 minutesలో ప్రాబ్లం సాల్వ్ చేసగలిగాడు. ఎందుకనంటే అన్నీ తెలుసు. వైర్లు ఎక్కడ కనెక్ట్ చేశాడో, ఇంజిన్ కనెక్షన్ ఎక్కడో, ఆ మెషిన్ ఆ యొక్క ఫంక్షనింగ్ ఏంటి అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి 2 నిమిషాల్లో క్లియర్ చేయగలిగాడు. రోజంతా ప్రయత్నం చేసిన మెకానిక్ ఏం చేయలేకపోయాడు. నిజమే ప్రియులారా, కొన్ని విషయాలు, కొన్ని రోగాలు డాక్టర్లకు అంతుబట్టో, కొన్ని విషయాలు స్కానింగ్లో రావు. కానీ వాటిని కలుగు చేసిన వాడు, ఆ బాడీనే కలుగు చేసిన వాడు, తల్లి గర్భములో అన్ని అవయవాలను రూపొందించి ఒక మనిషిగా రూపొందించింది నేనే నిన్ను. ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ. నేను నిన్ను సృష్టించాను. డాక్టర్లకే అందనటువంటి, స్కానింగ్లకే దొరకనటువంటి సమస్తమును స్కాన్ చేయగలిగిన దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక పెద్ద ఆవిడ సాక్ష్యం చెబుతా ఉంది, మొన్న యూట్యూబ్లో చూశాను. డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందంట. భయంకరమైనటువంటి ఆ బ్యాక్, ఈ సైడ్ ఒక పక్కన పెయిన్ వస్తూ ఉంటుందట. సడన్గా వచ్చినప్పుడు అల్లాడిపోతూ ఉంటుందట. డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్లో ఈ కుడి పక్కన అంటే ఆ నొప్పి వచ్చేటువంటి ఆ సైడ్లో భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని తీసివేయాలంటే 10 లక్షల పైన ఇది ఆపరేషన్ చేయాలంటే అన్నారంట. ఆ గడ్డను తీసేయాలంటే. సరే, ఆవిడ చాలా పేదరాలు, వృద్ధురాలు, 10 లక్షలు పెట్టేంత స్తోమత లేదు. ఆవిడ ఒకటే చేసిందంట, అయ్యా నీ చిత్తం అయితే బ్రతుకు, ఎప్పటికైనా సావాల్సిందే. ఈ శరీరం క్షయమైపోయేది. క్షయమైపోవటం అంటే అంతరించిపోయేది ఎప్పటికైనా. దేవుడు అంటాడు, ఆకాశము భూమి గతించిపోయేవి అవి, కానీ ఆయన మాట, నా మాట అది నిత్యము ఉంటుంది. ఆకాశము భూమి గతించినా ఆయన మాట గతించదు. ఆయన మాటకు ఎండింగ్ లేదు. ఆయన మాట జరుగుతుంది. అందుకని ఆవిడ ఇంటికి వెళ్ళి ఏడ్చి ఒక్కటే తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తూ, అయ్యా నీ చిత్తమైతే నన్ను తీసుకో. ఒకవేళ ఈ గడ్డతోనే, ఈ నొప్పితోనే నేను చనిపోతే నీ రాజ్యానికి నేను రావాలి, అదే నాకు అంత భాగ్యం. ఒకవేళ ఇంకా కొన్ని రోజులు నాకు ఇస్తే నిన్ను స్తుతిస్తా, నిన్ను ఘనపరుస్తా, వెళ్ళిన ప్రతి చోటకి నీ సాక్ష్యం గురించి, నీ కార్యాల గురించి నా సాక్ష్యం చెప్తా ఉన్నాయి అని ఆవిడ ఏం చేసిందంటే ప్రార్థన చేసుకుంటుంది. 1 వారం రోజులు ప్రార్థన చేసిందంట. సరే, 10 రోజుల తర్వాత, 1 వారం రోజుల తర్వాత ఆ నొప్పి ఏదో కొంచెం వెనకాడినట్టుంటే ఎందుకైనా మంచిది అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుని మళ్ళీ వెళ్ళిందంట హాస్పిటల్కి. మళ్ళీ స్కానింగ్ తీసి
భయంకరంగా పెరిగిపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే తల వంచుకుని అలాగే చూడటం బట్టి. ఈ నేత్రాశ, శరీరాశ, జీవపుడంబ ఈ మూడు కూడా కనెక్టివిటీ వర్డ్స్ అంట. అంటే మనం చూసింది శరీరం చెయ్యాలి. అదిగో ఆ చూసినటువంటి ఆ వీడియోలో ఉన్నటువంటి డ్రెస్ నేను కొనుక్కోవాలి అంటే అది శరీరాశ. ఆ చూసినటువంటి ఆ బంగారు ఆభరణాలు నేను ధరించాలి శరీరాశ. చూసినటువంటి ఆ మోడల్గా అంటే ఆ మోడల్ లేదంటే ఫ్యాషన్గా ఉన్నటువంటి ఆ డ్రెస్ని నేను అనుభవించాలి, లేదంటే కొనుక్కోవాలి, నేను ధరించాలి శరీరాశ. ప్రియులారా, దేవుని యొక్క కార్యాలు భయంకరమైనటువంటి కార్యాలు. అవి వివరించలేము. అది తీసుకున్నాను, వివరించలేము వాటిని. ఎందుకంటే దేవుడు ఇప్పుడు నేత్రాశను మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేత్రాశను కనుక జయించగలిగితే నీ జీవితంలో గొప్ప ధన్యుడు అవుతావు అంతే. ఆ రోజుల్లో ఎప్పుడైనా నెలకొకసారి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళు, టీవీలోని వాళ్ళు కూడా. ఇప్పుడు రోజు సినిమాలే, దానిలో రోజు నాటికలే, రోజు వీడియోలే, రోజు అపవిత్రమైనటువంటి దృశ్యాలే. చిన్న చిన్న పిల్లలు ఫోన్ లేకపోతే బతకలేకపోతున్నారు. పిల్లలు ఎవడికి తగ్గటువంటి ఆయుధం సాతానుడు వాడికి ఇచ్చేశాడు. వాడు చాలా, మనం అనుకుంటున్నాం టెక్నాలజీ పెరిగిపోయింది, అన్ని ఫోన్లో చూసి ఈజీగా వంట చేసుకుంటున్నాం, ఈజీగా వస్తువులు కొనుక్కుంటున్నాం, ఈజీగా అన్నీ చేసుకుంటున్నాం, చాలా ఈజీ టెక్నాలజీ బాగుంది అనుకున్నాం. నో, ఆ టెక్నాలజీ ఒకరోజు నిన్ను భయంకరమైనటువంటి పాపానికి అప్పగించి మరణానికి అప్పగిస్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణం. అది పరిపక్వమై వచ్చేటువంటి రిజల్టే మరణం. మనం ఉంది కదా ఫోన్ అని చెప్పి ఏది పడితే అది చూడకూడదు. కానీ సాతానుడు ఒక పక్కన వాడు పని వేగంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు ఎలా వంట చేయాలో నేర్చుకుందామని మాత్రమే ఓపెన్ చేస్తావు నీ మొబైల్ ఫోన్. కానీ ప్రక్కన యాడ్లు వస్తావంటే భయంకరమైనటువంటి నేత్రాశను పుడుతూ ఉంటాడు సాతానుడు. ఆ వీడియో మీదకి వెళ్ళేటట్లుగా మనసున్నవాడు మళ్ళిస్తాడు. అసలు ప్రియులారా, నేను అంటాను, అవ్వ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది కాబట్టి చెట్టు దగ్గర సాతానుడు ఉన్నాడు. అసలు వెళ్ళకుండా ఉంటే గట్టిగా స్తోత్రం చూద్దాం. ప్రియులారా, ఇప్పుడు మనము చూస్తే తప్పేంటి? చూస్తే తప్పులేదు. చూసిన తర్వాత జరగబోయే పరిణామాలే భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు మనం వంట ఎలా చేయాలని నేర్చుకుందామనే ఓపెన్ చేస్తాం, కానీ మరొక వీడియోతో అలాగ మన శరీరాన్ని చేస్తూ ఉంటాడు సాతానుడు. ఈ లోకములో సాతానుడు వాడి పని వేగంగా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. నరకాన్ని నింపుతా ఉన్నాడు మానవులతో. భయంకరంగా అరుపులు, కేకలు, రోదనలు, భయంకరమైనటువంటి ఈ పండ్లు కొరుకుటయు, ఏడ్చుటయు, ఘోరమైనటువంటి ప్రాంతం అది. అక్కడికి వెళితే మరలా మానవుడు బయటికి పైకి రాలేడు. వాడి ధ్యేయం ఏంటంటే మనల్ని అక్కడికి తీసుకువెళ్ళి భయంకరమైన నరకంలో వేయడమే. వాడి పని వేగంగా చేసుకుంటూ వెళ్తున్నాడు, టెక్నాలజీని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఫోన్లు, భయంకరమైనటువంటి ఆ యాప్స్ అవన్నీ ఇస్తూ ఒక చిన్న బిడ్డ 7వ తరగతి ఒక వీడియో గేమ్ ఆడుతున్నాడు. దానికి ఎడిక్ట్ అయిపోయి హైదరాబాద్లో రీసెంట్గా జరిగినటువంటి సంఘటన. ఆ వీడియో గేమ్ ఏంట్రా బాబు అంటే అది స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాతట అది మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందట యాప్. అంటే రైట్కి వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళు, అప్ స్టేర్ ఎక్కు, 3rd ఫ్లోర్కి వెళ్ళు, 4th ఫ్లోర్కి వెళ్ళు అలా అని చెప్పి మనల్ని గైడ్ చేస్తూ ఉంటే మనం ఫిజికల్గా ఆ యాప్ ఏమైతే చెప్తుందో ఆ పిల్లవాడు అలాగ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. ఫైనల్ టాస్క్ ఏంటంటే జంప్ చేసి కింద దూకమని అనగానే ఆ పిల్లవాడు ఆ వీడియో గేమ్ చూస్తూనే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూనే పైకి వెళ్ళి కింద దూకేశాడు. ప్రియులారా, ఎక్కడికి వెళ్తుందో లోకం?
నీ యాప్స్ నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాయి? నీ ఫోన్ నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుంది? నీ ఫోనే ఆకర్షితమైనటువంటి నేత్రాశలతో నిన్ను భయంకరంగా బంధించి మరణానికి అప్పగిస్తుందేమో ఒకరోజు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది, కానీ జరగబోయే పరిణామాల గురించి ఆత్మదేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. వెలుగు చీకటిని చీల్చడానికి చీకటిలో ఉన్నటువంటి మనుష్యుడట వెలుగులోకి రాలేకపోతున్నాడట. దుష్కర్యలు చేసేటువంటి మనుష్యులు వెలుగుమయమన్నటువంటి యేసుక్రీస్తు వద్దకు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే పాపం బయటపడుతుందేమో. అందుకనే పిల్లలు మనము కూడా మొట్టమొదట పిల్లలు చూస్తున్నారని చాలామంది పేరెంట్స్ పిల్లలు ఫోన్ లేకపోతే మాట వింటలేదని చెప్తా ఉన్నారు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు విడుదల పొందావా? నీవు ఆ యాప్స్, ఆ అప్లికేషన్స్లో నుంచి నువ్వు బయటకు వచ్చావా? అవి మనకి ఈజీగానే ఉంటాయి, వాడకానికి మంచిదే, కానీ దాని వెనుకున్నటువంటి కుట్ర ఏంటంటే, ఆ వీడియోల వెనుక ఉన్నటువంటి భయంకరమైన కుట్ర ఏంటంటే, సాతానుడు నిన్ను నేత్రాశలో ముంచి వేసి శరీరాశలు పురుకొలుపుతాడు. అందుకనే శరీరాశకు నేత్రాశకు రెండింటికి కనెక్షన్ ఉంది. జీవపు డంబం అంటేనేమో గర్వం, డబ్బు గర్వం, ఆస్తి గర్వం, మంచి బట్టలు గర్వం, ఆభరణాలు గర్వం, రంగు, హైటు, ఎత్తు, బలం గర్వం. ఇవన్నీ కూడా సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని పాపంలో పెంచడానికి వాడేటువంటి వాడి ఆయుధాలు. వాడి ఆయుధాలలో నుంచి నువ్వు బయటికి రావాలంటే, అందుకనే దేవుడు ఏమంటాడంటే, మీరు లోకములో నుంచి వేరు చేయబడిన వారు. ఇప్పుడు మనం లోకంలో నుంచి వేరు చేయబడిన తర్వాత మళ్ళా లోకంలో ఫోన్ పట్టుకోవటం అంటే ఏంటి? లోకమే. ఎవడో తీసే వీడియోలు మనం టైంపాస్కు చూస్తూ మనము కూడా లోకస్తుల్లాగా అయిపోయే ప్రమాదం ఉంది. ఆ ఫోన్ చూసి లోకస్తుడు అయ్యే ఆ భయంకరమైన పరిస్థితిని నువ్వు కలుగు చేసుకునే దానికంటే, ఆ సమయంలో నువ్వు మోకరించి లోకంలో నుంచి బయటకు వచ్చి లోకపు వీడియోలన్నిటి నుంచి విడుదల పొంది లోకంలో జరిగే విషయాలన్నింటినీ పక్కకి నెట్టివేసి జీవము కలిగిన దేవుని శక్తి వైపు మోకరించి నువ్వు కొద్ది సమయము ఆయన వైపు చూడగలిగితే నీ వీడియోల మీద మనసు చచ్చిపోతుంది. లోకంలో ఉన్న వాటి మీద అన్నిటి మీద దేవుడు ఆశలను చంపివేస్తాడు. ఆయన వెలుగు మహిమలో నీ పాపపు రహస్యమైన పాపములన్నీ చూపించి ఒక్కొక్క దాన్ని గుర్తు చేసి ఆయన నిన్ను క్షమించి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. సాతానుడు చాలా వేగంగా వాడి పని చేసుకుంటూ వెళ్తున్నాడు. రకరకాల వాహనాలు కనిపెట్టి స్పీడ్గా వెళ్ళేటట్టు చేసి యాక్సిడెంట్లు, భయంకరమైన యాక్సిడెంట్లు. వాహనాల్లో వెళ్ళకూడదా? వెళ్ళాలి. వాటిని మనం కంట్రోల్ చేయాలి, కానీ అవి మనల్ని కంట్రోల్ చెయ్యకూడదు. ఫోన్ని మనిషి కంట్రోల్ చేయాలి, కానీ ఒక మెషిన్ని మనిషి కంట్రోల్ చేయాలి, కానీ ఒక యాప్ని మనిషి కంట్రోల్ చేయాలి, కానీ యాపే మనిషిని కంట్రోల్ చేయకూడదు. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మనిషిని కంట్రోల్ చేయకూడదు. ఒక వీడియో మనిషిని కంట్రోల్ చేయకూడదు. ప్రియులారా, కానీ అవే మనల్ని కంట్రోల్ చేసేంతగా పరిపక్వం చెందుతున్నాయి. గమనించాలి. మనం రోజు పడుకునే ముందు ఎంత టైము నువ్వు ఫోన్తో గడిపావు, ఎంత టైము దేవునితో గడిపావు, ఎంత టైము నీ కన్నులకు వాక్యాన్ని చూపించావు, ఎంత టైము నీ కన్నులకు వీడియోలను చూపించావు. నువ్వు ఆలోచించే. సమయం ఉందలే, ఇంకా సమయం ఉందలే అని అనుకోవద్దు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో వాని క్రియ చొప్పున వాని క్రియ చొప్పున తీర్పులోకి వస్తావు. నువ్వు నడిచినా, కూర్చున్నా, ఎలాంటి పాపములో ఉన్నా, ఎలాంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినా అవన్నీ లెక్కిస్తున్నాడట.
ధనవంతుడు, అయ్యా కాలిపోతున్నాను, నన్ను ఎవరైనా రక్షించండి, ఇదిగో నీ రొమ్మున ఆనుకుని ఉన్న లాజరు వేలి కొనతో కొంచెం నీళ్ళైనా వెయ్యమని పంపించవంటే ధనవంతుడు. అబ్రాహం అంటున్నాడు, నో పాసిబిలిటీ, ఇది అసాధ్యం, అవకాశం లేదు. ఒక్కసారి నీకు నాకు మధ్య భయంకరమైన అగాధం ఉంది, ఒక్కసారి నువ్వు మరణిస్తే మరలా అగ్ని గంధకాలలో నుంచి బయటికి రాలేవు. ధనవంతుడు, అయ్యా అట్లా అనొద్దయ్యా, ఒక్కసారి నో వే, అవకాశం లేదు నీకు. నువ్వు భూమి మీద ఆల్రెడీ నీ డెడ్ బాడీని సమాధి చేసేసారు, భూమి మీద నీ డెడ్ బాడీ మట్టిలో కలిపేశారు, భూమి మీద నీ డెడ్ బాడీని కాల్చివేశారు. నో వే, మరలా నువ్వు భూమి మీదకి వెళ్ళడానికి అవకాశమే లేదంటున్నాడు. హల్లెలూయా. మనము కూడా ఒక్కసారే ఈ లోకంలోకి వస్తాం, ఈ త్రోవలో మరలా రాలేం. అందుకే దేవుని తాపత్రయం ఏంటంటే, మరలా నా కుమారుడు, మరలా నా కుమార్తె ఇదే భూమి మీద జన్మించలేరు, మరలా ఈ భయంకరమైన నరకంలో నుంచి తప్పించబడడానికి అవకాశం లేదు. అందుకే నా జనులను నేను రక్షించాలని ఆకాశము పైగా ఉన్నటువంటి పరమాకాశము, పరలోక రాజ్యములో నుంచి ఆయన ఆలస్యం చేయకుండా 2000 సంవత్సరాల క్రితం చాలా స్పీడ్గా భూమి మీదకి వచ్చేసాడు. తల్లి గర్భంలో పసి కందువుగా జన్మించడానికి ఇష్టపడ్డాడు, భయంకరమైన చిత్రహింసలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. రక్తమంతా కార్చితేనే గాని మనుషునికి రక్షణ లేదు. అందుకే ఆయన రక్షణ ఇవ్వడానికి, ఆ భయంకరమైన నరకం నుంచి తప్పించడానికి ఆయన శిలువ యాగం చేసి రక్తం అంతా ఒలికిస్తే, ఆ రక్తం నీ ముందు కనబడట్లేదా? ఆ రక్తం నీ ముందు నీకు కనిపించేటువంటి మనస్సు నీకు లేదా? ఒక్కసారి నీ మనస్సు నా రక్తం మీద పెడితే పరిశుద్ధమైన రక్తం నీ కొరకు మర్రపెడుతుంది. పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆ రక్తం తాపత్రయపడుతుంది, నరకానికి కాదు. అటువంటి పరిశుద్ధమైన రక్తము క్రిందకు మనం వద్దాం. యేసయ్యా నీ రక్తంలో నన్ను కడుగుమని అడుగుదాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, స్తోత్రాలు. అయ్యా, నేత్రాశ మమ్మల్ని ఇటు తీసుకెళ్తుందో మాకు అర్థం కాని పరిస్థితి అయ్యా. శరీరాశతో మేము అంతరించిపోతామేమో, దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వెలుగు లోకంలోకి వచ్చిన ఆ వెలుగుని నిర్లక్ష్యం చేసిన వాడు నేనేనయ్యా, నా మట్టుకు నేను ఒప్పుకుంటున్నానని ప్రతి ఒక్కరూ కూడా వెలుగుమయమైన యేసు వైపు చూస్తూ మనల్ని మనం సరి చేసుకుందాం. జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, స్తోత్రాలు. నీ బలమైన ఆత్మతో, శక్తితో, యథార్థమైనటువంటి మనసుతో మేము నేను అడుగుతున్నప్పుడు మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని క్షమించండి. మీరే మహిమ పొందుకోమని, మీరే ఘనత పొందుకోమని, మా పాపమును క్షమించమని. వాక్యం విని వెళ్ళిపోయే వారి జాబితాలో మేము ఉండకూడదయ్యా. వాక్యాన్ని అనుసరించి ఆ మాటలు, ప్రతి మాటను గుండెల్లో దాచుకుని అయ్యా మా పాపమునంతా ఒప్పుకొని పరిశుద్ధపరచబడే జాబితాలో మమ్మల్ని ఉంచండి. మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కూడా లేచి నిలబడి పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి జీవంగలైన తండ్రి, ఇప్పటి వరకు నీ కృపలో మమ్మల్ని దాచిపెట్టినందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఎత్తబడిన కానుకలు మీరు జ్ఞాపకం చేసుకుని ఫలాన్ని దయచేయండి దేవా. ఇదిగో నాయన, ఈ లేఖనాలలో లోకంలో ఉన్నదంతా అది క్షయమైపోయేదేనయ్యా. మా నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మాన్ని ప్రభా వాటిని తీసివేయడానికి మీరు మా కొరకు రక్తం చిందించారు దేవా. మేము నీ వారసులుగా ఉండాలి, సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి పాపము, దోషము, అవివేకం, అజ్ఞానం, మొండితనం, నిర్లక్ష్యం అన్నిటినీ తీసివేసి నీలో ఫలించడానికి సహాయం చేయండి. వాక్యము ద్వారా ఉదక స్నానం చేసి పరిశుద్ధపరచుకుని శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరిని నాయన తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టి అయ్యా నీ ఉన్నతమైన మాటలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విని వెళ్ళిపోయేవారిగా కాకుండా నీ సన్నిధిలో నీ వాక్యాన్ని బట్టి రోషము కలిగి జీవించే బిడ్డలుగా చేయమని
ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కిరణాన్ని మరి జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రభువా, నీ బిడ్డను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ధ్యాన సుదర్శన జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు మంచి ఆరోగ్యం. ప్రభా, 10th క్లాస్లో మంచి ఆపరేషన్, మంచి మార్కులు నీ బిడ్డకు దయచేయండి. ప్రభా, మీరే నీ బిడ్డకు తోడుగా ఉండి అవన్నీ చదివినవన్నీ గుర్తుండడానికి సహాయం, మంచిగా రాసి మంచి మార్క్స్తో పాస్ అవడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మేడం గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వెళ్ళి వస్తున్న కాలేజీకి నీ కాపుదల దయచేయండి. మీరే కుటుంబానికి క్షేమాన్ని దయచేయండి. యెహోషువ అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జయ సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. బిడ్డల చుట్టూ నీ కంచి వేసి క్షేమాన్ని ఇచ్చి బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు నాయన తండ్రి కాపుదల దయచేయండి. దేవా, ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాను. నాయన కాలేజీకి వెళ్ళొచ్చిన కాపుదల దయచేయండి. ఇదిగో ప్రభు మనోజ్ స్వరూపుని ప్రభాని బిడ్డను సురేష్ని మీరు జ్ఞాపకం చేసి బిడ్డల చుట్టూ నీ కంచి వేసి ప్రభా, ఇదిగో నాయన నీ బిడ్డలకు మంచి మార్కులతో పాస్ అవడానికి సహాయం. ప్రభా, ఇదిగో నాయన ఎంతోమంది బిడ్డలు ప్రభా, తాడీలు బిడ్డలు నాయన తండ్రి ఇంటర్న్షిప్ వెళ్ళి ఉండగా నీ బిడ్డలకు కాపుదల దయచి బిడ్డలందరూ క్షేమంగా ఉండి సహాయం. అల్పున్న అయోగ్యున్న ఈ సేవలో ప్రభా ఇంకా మమ్మల్ని వాడు అనేక మందికి నీ వాక్యాన్ని పంపించే గొప్ప భాగ్యాన్ని దయచి ఈ రోజుని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచి ప్రభా, ఇదిగో రాలేకపోతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సన్యాసి కుటుంబం, ప్రతాప్ గారి కుటుంబం, డాక్టర్ గారి కుటుంబం, బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని మనోజ్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరికీ నీ క్షేమాన్ని దయచి నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యం అయితే మరలా మేము వచ్చేవారం కలుసుకుని దాన్ని సహాయం చేయండి. వేరే మహింపు యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం సదాకాలం మనకును పరిశుద్ధులను జనాలు పట్టణానికి తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.